వైసీపీ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకే అర్థం కాకుండా తయారవుతుంది. దారుణ పరాజయం తర్వాత అసెంబ్లీకి రాకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు, కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా గడవక ముందే ఆయన చేస్తున్న హడావుడితో పార్టీ నేతలంతా గందరగోళంలో పడుతున్నారు. ఆ క్రమంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి దారి వారు చూసుకునే ఉన్నారు. కూటమి పార్టీలో ఎవరు ఓకే అన్నా చేరిపోవడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ కూడా నో చెప్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు కూడా కాకముందే అర్థం లేని అంశాలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ నానా రచ్చ చేయాలని చూస్తుండటం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. జగన్ వైఖరితో సొంత పార్టీ నేతలే తమ మనుగడ కోసం పక్కచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకొచ్చినప్పటి నుంచే వైసీపీ మనుగడపై సందేహాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ బలం 151 నుంచి ఒక్కసారిగా 11కి పడిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ అయ్యారు. ఆ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతమవుతుండటంతో ఆయన భవిష్యత్పై నేతల్లో భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గోడ దూకుతారన్న ప్రచారం వైరల్ అవుతోంది. ఆ విషయం గ్రహించే జగన్ కూడా వైరాగ్యం ప్రదర్శిస్తున్నారట. ఇంటర్నల్ మీటింగ్స్ లో పోయేవాళ్లను ఆపలేం కదా అని నిర్వేదం ప్రదర్శిస్తున్నారట. ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అటే చూస్తున్నారన్న టాక్ వినిపించింది. అధికారం శాశ్వతం అన్న ధీమాతో 5 ఏళ్ల పాలనలో పెద్దిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లే ఆయన అరాచకాలు, భూకబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాటిపై విచారణలు కూడా మొదలవుతున్నాయి. అవి నిరూపితమైతే ఏం జరుగుతుందో తెలిసిన పెద్దిరెడ్డి బీజేపీలో చేరి సేఫ్ జోన్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అంత కర్మ తమకు పట్టలేదని ఆ తండ్రి కొడుకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనుకోండి, అది వేరే విషయం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహా ప్రచారం తెరపైకొచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ కూడా తన అన్న జగన్ కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దాంతో అవినాష్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొస్తాను, బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో అన్నారని, దానికి తాను ఒప్పుకోలేదని ఆది నారాయణరెడ్డి చెప్పటం గమనార్హం. అక్కడ పార్టీ 11 సీట్లకు పరిమితం అసెంబ్లీలో అయిన తర్వాత అక్కడ పరిస్థితులు బాగలేవు కాబట్టి ఆ వాళ్ళ కుంభకోణం బయటకు వస్తుంది. ఎట్లా జగన్మోహన్ రెడ్డి పాత కేసులు, ఇప్పుడు చేసే కొత్త కేసులు అన్నీ లోపలికి పోతే మా పరిస్థితి ఏంది, ఏదో చక్కదిద్దుకోవాలా దీపం ఉండగానే అనే పరిస్థితిలో నన్నే అడిగినారు. కానీ నేను ఆలోచించి వీళ్ళందరి యొక్క తప్పులు మా మీదకి ఎందుకు, అలాంటి తప్పులు మా వాళ్ళు కూడా చేస్తారు, ఇలా చేసుకుంటే పోతాని మేమే ప్రస్తుతానికి ఏమీ వద్దనుకొని వాళ్ళ ప్యూర్ గోల్డ్ అని మేము తెలుసుకుంటే మాత్రం రాణిస్తాం. వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూ దానిపై విచారణలు జరుగుతున్న టైంలో అలాంటి వారిని చేర్చుకుంటే తమకు కూడా ఆ బురద అంటుతుందని ఆది నారాయణరెడ్డి లాంటి సీనియర్ అంటుండటం విశేషం. వాళ్ళందరినీ చేర్చుకుంటే వాళ్లు చేసిన తప్పులకు తాము బాధ్యులమవుతామని ఆయన అంటున్నారు. దాంతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అది హాట్ టాపిక్ గా మారిపోయింది. For more videos like this, subscribe Big TV channel.